ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఎలా ఉన్నది? ఈ సంవత్సరం ప్రారంభమై ఇన్ని దినములు గడిచి వచ్చాము. దేవుడు వాక్కునిచ్చినట్లు మీకు చేసి ఉన్నారా? యోచించి చూడండి. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని చెప్పారు. ఆయన మిమ్మును ఆశీర్వదించినారా? ఆత్మీయ జీవితములో, శరీరంలో, లోక జీవితములో ఇంకా ఆశీర్వాదం దొరకలేదా? ఆ వాగ్దానమును మీరు చెప్పి మీరు ప్రార్థించాలి. దేవా, మీరు వాక్కునిచ్చితిరే, దాని ప్రకారం నన్ను ఆశీర్వదించుడి అని చెప్పి. మీరు ఏ స్థలంలో ఉన్నారు? బిజినెస్లో ఉంటే బిజినెస్లోనికి వచ్చి ఆశీర్వదించెదరు. ఒక ఆఫీసులో పనిచేస్తుంటే అక్కడికి వచ్చి ప్రభువు ఆశీర్వదించెదరు. మీరొక గ్రామంలో పరిచర్య చేయుచుంటే అక్కడికి వచ్చి మిమ్మును ఆశీర్వదించెదరు. మీరు చదువుకుంటూ ఉంటే చదువుకునే స్థలమునకు వచ్చి ఆశీర్వదించెదరు. అదేమంటే సకల కార్యములందు నేను వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని చెప్పారు. మీరు దాన్ని విశ్వసించి ప్రార్థించి అద్భుతములను ఎదురు చూడాలి. సరే, దేవుడిచ్చే ఇంకొక ముఖ్యమైన ఆశీర్వాదము ఏమిటో తెలుసా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వచనములో, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. ఇది దేవుని గొప్ప ఆశీర్వాదము. దేవుడేం చెబుతున్నారు? నా కుమారుడా, నా కుమార్తె, నీవు తోకగా ఉండవు, తలగా ఉంటావు. క్రిందివానిగా ఉండవు, పైవాడిగా ఉంటావు. తల అనున్నది ప్రధానమైనది, తోక అనున్నది చివరిది. నీవు తోకగా ఉండవు, చివరి స్థలములో ఉండవు, ప్రధానమైన స్థలములో ఉందువు అనున్నది ఆశీర్వాదము. మీరొక గ్రామంలో లేక పట్టణంలో బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పట్టణంలోనే మీ బిజినెస్ నంబర్ 1గా ఉంటుంది. అలా మిమ్మును తలగా ఉంచి ఆశీర్వదించుటకు ప్రభువు ఇష్టపడుచున్నారు. అదేవిధంగా మీరు స్కూల్లో చదువుతున్నారనుకోండి, మీరు ఫస్ట్ మార్క్ తీసి మొదటి స్థానంలో ఉండాలి. అదే దేవుని ఇష్టము. తలగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుచున్నారు. మీరొక ఆఫీసులో ఉద్యోగం చేయుచున్నారనుకోండి, ఎంతమంది ఉద్యోగం చేసినా మీ సామర్థ్యము, జ్ఞానము, పనిచేయుట అన్నిట్లో మీరు ప్రధాన స్థానంలో ఉండాలి. ఇదే దేవుని ఇష్టము. మీరు సేవ చేయుచున్నారా? సేవలో మీరు ప్రధాన స్థానంలో ఉండాలి, తలగా ఉండాలి, ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి. అదే దేవుని ఇష్టము. ఇది దేవుడు మనకు ఉంచిన ఆశీర్వాదము. ఇది మనమే పొందుకోవాలి, విశ్వసించి పొందుకోవాలి. ఇది నేను చూసి ఉన్నాను. కొన్ని పట్టణాలలో, ఇప్పటికీ తమిళనాడులో ఉన్న కొన్ని పట్టణాలలో బిజినెస్లో అక్కడ నంబర్ 1గా ఆ పట్టణంలో ఉన్నవారు ప్రభు యొక్క పిల్లలు. వారిని ప్రభువు హెచ్చించి ఉన్నారు. చదువులో అనేక మంది పిల్లలు ప్రధాన స్థానములో విజయమునుంది యేసుని మహిమపరచుచున్నారు. ఆఫీసులో ఇలా అన్ని కార్యములలో తలగా దేవుడు ఉంచి ఉన్నారు. అందరినీ దేవుడు ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. అయితే కొందరి జీవితములలో ఆ ఆశీర్వాదము ఉండుటలేదు. చాలా కష్టపడుచు ఉంటారు. ఎందుకు? ఆశీర్వాదము ఊరికే రాదు. ఒక ఆజ్ఞకు మనము లోబడినప్పుడే కలుగుతుంది. దేవుడిచ్చే వాగ్దానములన్నీ కూడా ఒక ఆజ్ఞతోనే ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ ఆశీర్వాదములన్నీ నీకు కలుగును. కనుక ప్రభు యొక్క మాటకు చెవియొగ్గాలి. అదే ప్రార్థనను కనిపెట్టుకొని దేవుడు చెప్పినది వినుట, వేదమును ధ్యానించి ఆజ్ఞలను తెలుసుకొనుట. వేద వాక్యములు చదివేటప్పుడు ఆ ఆజ్ఞకు చెవియొగ్గి దానికి లోబడినప్పుడే ఆ ఆశీర్వాదము వచ్చును. నేను భక్తితో ఉన్నాను, ప్రార్థించుచున్నాను, వాగ్దానము నెరవేరును అని అంటే నెరవేరదు. మనము జాగ్రత్తగా ప్రభు యొక్క ఆజ్ఞానుసారముగా నడవాలి. మీరు స్టూడెంట్గా ఉంటే యవ్వనస్తులకైనా ఆజ్ఞకు మీరు లోబడాలి. మీరొక పని చేస్తూ ఉంటే పనిలో ఎలా ఉండాలన్న ఆజ్ఞకు మీరు లోబడాలి. మీరు బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలి అని దేవుడు చెప్పి ఉన్నారు. దాని ప్రకారం నడుచుకోవాలి. ఒక సేవకునిగా ఉంటే సేవకుడు ఇలాగే ఉండాలని ప్రభువు చెప్పి ఉన్నారు. దానికి లోబడితేనే ఆ సేవ ఆశీర్వదించబడును, లేకపోతే ఊరికే జరుగుతాయి, అంతే. ఈ విధంగానే అనేకులు సంపూర్ణమైన ఆశీర్వాదము పొందుకొనకుండా ఉండడానికి కారణము ప్రభు ఏం చెప్పి ఉన్నారని గమనించి నడుచుకొనుటకు సమర్పించుకోనందున ఆశీర్వాదం లేదు. ఈ దినము మీ జీవితంలో మీరు దేవుని శబ్దమునకు చెవియొగ్గి లోబడుటకు సమర్పించుకొనుడి. తలగా ఉంటారు, తోకగా ఉండరు, ప్రధాన స్థానములో ఉందురు. ఇప్పుడు దేవునితో చెప్పండి, దేవా, మీ ఆజ్ఞకు నేను లోబడి మీ మాట ప్రకారం చేయుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. నాతో మాట్లాడండి, నడిపించండి. మీరు వాక్కునిచ్చినట్లుగా నన్ను తలగా చేసి ప్రధాన స్థానంలో ఉంచి ఉన్నారని విశ్వసించుచున్నాను.
యేసు నామములో ఆ ఆశీర్వాదములను స్వతంత్రించుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్.